హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 23వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 2 సమూయేలు అనగా సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. లోకములో అనేక మంది ఆశీర్వాదాలు గొప్పవి అని మనుషులు పరుగులెడతా ఉంటారు. ఒక వర్గము వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చెయ్యి మంచిది, ఇంకా వాళ్ళెవరో పెద్దవాళ్ళు, వాళ్ళెవరో దీర్ఘాయుష్మంతులు, వాళ్ళెవరో భార్యాభర్తలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటే మన జీవితాలు బాగుంటాయని లోకంలో ఉన్న మనిషి పరుగులెడతా ఉంటుంటాడు. ఆ మనుషులు పరుగులెట్టడం ఎంతవరకు అది వెళ్ళిపోతుందంటే, పాపం ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి అని పరుగులెడతా ఉంటారు. అది ఏది నీ జీవితంలో కార్యము చేయలేదు. కానీ మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే కార్యము చేయగలదు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు కనుక మన జీవితాలను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం మన జీవితంలో పనిచేస్తుందట. లోకంలో మనుషుల యొక్క ఆశీర్వాదం పనిచేయవు. ఒక వర్గం వాళ్ళు ఆశీర్వదించినంత మాత్రాన ఆశీర్వాదాలు పనిచేయవు. లేదో ఏదో 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 నీ చేతి పనులు నీ యొక్క సొంత అభిలాషను బట్టి పరుగులెట్టి నువ్వు చేసిన ఆ ఆశీర్వాదాలు పైనే ఉంటాయి, కానీ జీవితాల్లోకి రావు. జీవితాల్లోకి వచ్చి జీవితాలను ఆశీర్వాదముగా మార్చేది దేవుడు మాత్రమే. దేవుడే నీ బ్రతుకును ఆశీర్వాదంగా మారుస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ ఆశీర్వాదం కనుక పొందుకుంటే అది ఎలా ఉంటుందట? అయిపోదు. హల్లెలూయా. ఆశీర్వాదాలు అయిపోవు. ఆశీర్వాదాలు నిత్యము ఆశీర్వాదకారకంగా ఉంచుతాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.